టెక్నికల్ రౌండ్, సాఫ్ట్ స్కిల్స్ పీక్లో ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్ది. అవును. ఇట్ కమ్స్ టు హెచ్ఆర్, ఆ రౌండ్ వచ్చేటప్పటికి చెయ్యకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి? సో బేసిక్గా టెక్నికల్ రౌండ్ నుంచి హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళాక 90% ఫెయిల్ అవుతారు. సో వాళ్ళు ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు, నేను టెక్నికల్గా స్ట్రాంగ్, హెచ్ఆర్ ఏముంది క్యాజువల్ రౌండ్, మన గురించి అడుగుతారు లేదా ప్యాకేజ్ నెగోషియేట్ చేస్తారు అన్న థాట్లో ఉంటారు అనమాట. అంటే హెచ్ఆర్ రౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ మినిమం రీసెర్చ్ కూడా చేయరు అనమాట. చేయకుండా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేదానికి వాళ్ళు ఆబ్వియస్లీ బేసిక్ క్వశ్చన్ ఏమి అడుగుతారంటే, నిన్ను హైర్ చేయటం వల్ల మా కంపెనీకి బెనిఫిట్ ఏంది అని అడుగుతారు. కంపెనీకి బెనిఫిట్ ఏమొస్తుంది అని చెప్పాలి అంటే ముందు అసలు కంపెనీలో ఏం జరుగుతుందో తెలియాలి కదా, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో తెలియాలి కదా. సో ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ యాటిట్యూడ్, బిహేవియర్, హెచ్ఆర్తో ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పి కొన్ని స్కిల్స్ నేర్పిస్తారు. అవి గనక నేర్చుకుంటే గనక ఇంకా ఈజీ అవుతుంది. సో అలాంటి సాఫ్ట్ స్కిల్స్తో పాటు అన్నీ నేర్చుకుందాము అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఎన్ని అవకాశాలు కల్పిస్తారు? మీ దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? 2024 పాస్డ్ అవుట్స్, 2025 పాస్డ్ అవుట్స్కి లైక్ ఇయర్లో మినిమం 100 డ్రైవ్ ఆపర్చునిటీస్ ఇస్తామండి. టెక్నికల్ స్కిల్స్ అన్ని గ్రో చేస్తాము, అట్ ద సేమ్ టైం సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తాము. ఇవన్నీ కలిపి వాళ్ళు ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు అనమాట. 2024 పాస్డ్ అవుట్స్, 25 పాస్డ్ అవుట్స్కి.